వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మళ్లీ అధికారంలోకి తీసుకురావడం ఎలా అనే దానిపై పోస్ట్ మార్టం చేస్తున్నారు జగన్. కూటమి టీడీపీ ప్రభుత్వం దూకుడు చూస్తుంటే అది చాలా కష్టమని భావిస్తున్నారు. అందుకే కఠిన నిర్ణయాల దిశగా అడుగులు వేస్తున్నారు. మరోవైపు జిల్లాల పర్యటన, పాదయాత్రకు ప్లాన్ చేస్తున్నారు జగన్. కానీ ఇప్పుడు ఉన్న టీంతో అది వర్కౌట్ అయ్యేలా లేదు. అందుకే సీనియర్ లీడర్లకు మళ్లీ టచ్లోకి వెళుతున్నట్టు తెలుస్తోంది. మీ సలహాలు పాటిస్తాను చెప్పండి అంటూ జగన్ అడుగుతున్నట్టు సమాచారం. కూటమిని ఢీకొట్టాలంటే సీనియర్ నేతల సలహాలు, సూచనలు అనివార్యమని భావించి జగన్ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఏదైనా పార్టీ ఓడిపోతే నేతలు బయటకు వెళ్లిపోవడం సహజం. వైసీపీలోనూ అదే జరిగింది. ఇటీవల జరిగిన సమావేశంలో జగన్ సంకేతాలు పంపారు. పార్టీ నుంచి బయటకు వెళ్లిన వారు తిరిగి వస్తే చేర్చుకుంటామంటూ వ్యాఖ్యానించడం విశేషం. అయితే పార్టీలో ఉన్న సీనియర్లతో పెద్దగా వర్కౌట్ కావడం లేదన్నది ఒక వాదన. శాసనమండలి వేదికగా బొత్స గట్టి వాయిస్ వినిపిస్తున్నారు. కానీ అదంతా రొటీన్ అని తేలిపోయింది. అందుకే వివిధ కారణాలతో పార్టీ నుంచి బయటకు వెళ్లిన వారు, ఆది నుంచి పార్టీకి దూరంగా ఉన్నవారు, వైఎస్ కుటుంబ అభిమాన నేతలు, రాజశేఖర్ రెడ్డి సన్నిహితులను జగన్ ఆశ్రయిస్తున్నట్లు తెలుస్తోంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి 2004లో అధికారంలోకి వచ్చేందుకు తెర వెనుక ఉండి వ్యూహరచనలు చేశారు కేవీపీ రామచంద్రరావు. పార్టీ ఆవిర్భావం నుంచి కేవీపీని జగన్ దూరం పెట్టారని అంతా భావించారు. అయితే కేవీపీ సైతం కాంగ్రెస్లో ఉంటూనే సైలెన్స్ పాటిస్తున్నారు. ఇటీవల తన కుటుంబ సభ్యుడి పెళ్లిలో కేవీపీని పలకరించారు జగన్. హవర్ యు అంకుల్ అంటూ పలకరించడం, కేవీపీ ఆత్మీయతను పంచడం జరిగిపోయింది. రాజశేఖర్ రెడ్డి దూరమైన తర్వాత కేవీపీతో ఆ తరహా అనుబంధం జగన్లో చూడలేదు. అయితే పలకరింపులతో ఆగలేదట. వారిద్దరి మధ్య భేటీ కూడా జరిగిన వార్తలు వస్తున్నాయి. ఒక్క కేవీపీయే కాదు, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ను సైతం జగన్ సంప్రదించినట్లు తెలుస్తోంది. ఇదంతా భవిష్యత్తు ప్రణాళిక కోసమే అని స్పష్టమవుతోంది.